వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. నందమూరి మోక్షజ్ఞ తేజ, నందమూరి బాలకృష్ణ తనయుడు, కొన్ని సంవత్సరాలుగా తను కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తాడు అని చెప్పేసి ప్రచారం జరుగుతూనే వచ్చింది. కానీ ఇప్పటి వరకు కూడా అది సాధ్యపడలేదు. 2 ఏళ్ల క్రితం చాలా బలంగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా రాబోతుంది అని చెప్పేసి అధికారికంగా ప్రకటన వచ్చింది. స్వయంగా ప్రశాంత్ వర్మ తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా మోక్షజ్ఞ కొత్త లుక్ ని ప్రజెంట్ చేస్తూ తన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తనతో సినిమా చేయబోతున్నాను అని చెప్పేసి ప్రకటించాడు. ఆ తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఏమైందో ఏమో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది అని చెప్పేసి వార్తలు వచ్చాయి. దాంతో ప్రశాంత్ వర్మ కూడా వేరే సినిమా వైపు వెళుతున్నాడు. హనుమాన్ సీక్వెల్ అయినటువంటి జై హనుమాన్ సినిమా మీద అతను దృష్టి పెట్టాడు. రిషబ్ శెట్టి తోటి ఆ సినిమా చేయబోతున్నాడు అని చెప్పేసి అది ప్రధానంగా ఆ వార్త వినపడుతూ వచ్చింది. ఈవెన్ రిషబ్ శెట్టి లుక్ను కూడా, హనుమంతుడిగా ఆయన లుక్ను కూడా రివీల్ చేశారు. మరి ఎందుకని ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది ఏమిటి అనేది ఎవరు కూడా, ఈవెన్ బాలకృష్ణ కూడా ఇప్పటి వరకు కూడా దానిపై నోరు విప్పి చెప్పలేదు. ప్రశాంత్ వర్మ కూడా ఆ విషయంలో మౌనంగానే ఉన్నాడు. ఈ లోపల మోక్షజ్ఞ కథానాయకుడిగా బాలయ్య స్వయంగా ఆదిత్య 999 అంటే ఆదిత్య 369కి సీక్వెల్గా ఆ సినిమా రాబోతుంది. ఆ సినిమాతోటే మోక్షజ్ఞ హీరోగా వస్తున్నాడు అని చెప్పేసి ప్రచారం జరిగింది. నేనే ఆ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాను అని చెప్పేసి స్వయంగా బాలయ్య తన అన్స్టాపబుల్ షో ద్వారా తెలియజేశారు, ఓపెన్గా ప్రకటించారు. ఆ తర్వాత బాలయ్య ఆ దర్శకత్వ బాధ్యతల్ని డైరెక్టర్ క్రిష్కి అప్పగించారు అంటూ మళ్ళీ ఒక కొత్త ప్రచారం ఒకటి వచ్చింది. దానిపై క్రిష్ కూడా ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఆయన్ని తన సినిమా ఘాటి అనేటువంటి సినిమా ప్రమోషన్ సందర్భంగా ఆ ప్రశ్నని జర్నలిస్టుడు అడిగినప్పుడు మీరు అది బాలయ్యని అడిగితేనే బాగుంటుంది, బాలయ్య చెప్తేనే బాగుంటుంది అని చెప్పేసి దాన్ని దాట వేశారు. కానీ ఆయన ఓపెన్గా తను ఆ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పలేదు. సో ఇలా కాలం గడిచిపోతూ ఉంది. ఇంకెప్పుడు వస్తాడు? మోక్షజ్ఞ కూడా 20లో నుంచి 30లోకి వచ్చేసాడు. సో 30 years ఓల్డ్ తను ఇప్పుడు. సో ఇంకెప్పుడు తను హీరోగా వస్తాడు అని చెప్పేసి నందమూరి అభిమానులందరూ కూడా ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో త్వరగా రావాలని కోరుకుంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మరోసారి ప్రశాంత్ వర్మ డైరెక్షన్లోనే మోక్షజ్ఞ రాబోతున్నాడంటూ మళ్ళీ పాత ప్రచారం మళ్ళీ కొత్తగా మొదలైంది. సో అప్పుడు సింబా అని చెప్పేసి తను ప్రశాంత్ వర్మే పెట్టుకున్నాడు. అంటే అది టైటిల్ అని చెప్పలేదు, కానీ సింబా అని మెన్షన్ చేశాడు. బహుశా అదే టైటిల్ తోటి ఆ సినిమా వస్తుంది అని చెప్పేసి అప్పుడు అందరూ కూడా భావించారు. ఇప్పుడు అదే నిజం కాబోతోంది అని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంది. సింబా అనేటువంటి టైటిల్ తోటే మోక్షజ్ఞని ప్రేక్షకుల ముందు తీసుకురావటానికి ప్రశాంత్ వర్మ రంగం సిద్ధం చేస్తున్నాడు అంటూ ఇప్పుడు మళ్ళీ జోరుగా ప్రచారం జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో. అయితే దీన్ని ఎవరూ కూడా ఇంతవరకు ధృవీకరించలేదు. ఇదివరకు వచ్చినటువంటి ప్రచారాల తరహాలోనే ఇది కూడా ఒక ప్రచారం అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు. సో ఏదేమైనా మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి అధికారికంగా ప్రకటన వస్తే తప్ప మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాకి సంబంధించినటువంటి ఏదైతే తను వస్తాడు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఆ వార్త నిజం కాదు. ఆ వార్త అప్పుడే అంటే అధికారికంగా ప్రకటిస్తేనే అది అసలైనటువంటి వార్త, దాన్నే నమ్ముతామని చెప్పేసి ఇప్పుడు అభిమానులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాకపోతే సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ ప్రచారమే నడుస్తోంది. కొంతమందికి అయితే ఇదంతా కూడా వట్టి ప్రచారమే అని చెప్పేసి కొట్టిపడేస్తూ ఉన్నారు కూడా. ఫ్యాన్స్ మాత్రం తను మోక్షజ్ఞ సినిమాలోకి రావాలి, ఆ లెగసీని కంటిన్యూ చేయాలి అని చెప్పేసి కోరుకోవటంలో తప్పు లేదు. కానీ తను ఎంతవరకు సిద్ధమవుతున్నాడు, తనకు అసలు ఇంట్రెస్ట్ ఉందా అనేది కూడా ఒక ప్రాథమికమైనటువంటి ప్రశ్నలాగా మారింది. మోక్షజ్ఞకి అసలు హీరో కావటమే, సినిమాలోకి రావటమే, కెమెరా ముందు యాక్ట్ చేయటమే ఇష్టం లేదు అని చెప్పేసి ఆ రకమైనటువంటి ప్రచారం కూడా ఒకవైపు నడుస్తూనే ఉంది. మరి చూద్దాం, ఇప్పుడు ఏదైతే విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిందో సింబా అనేటువంటి టైటిల్ తోటి మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ వస్తాడు, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోనే ఒక సోషియో ఫాంటసీ ఇతివృత్తంతో ఆ సినిమా తయారవుతుందని ఏదైతే మళ్ళీ ప్రచారంలోకి వచ్చిందో అందులో ఎంత నిజం ఉంది, ఇది కూడా వట్టి వదంతేనా అనే సంగతి మరి కొద్ది రోజుల్లో కానీ లేదా
అతి త్వరలో కానీ మనకు తెలిసే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కనుక మళ్ళీ వస్తే మళ్ళీ మరోసారి మాట్లాడుకుందాం. అంతవరకు లెట్ us వెయిట్ అండ్ సీ.